उरे 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 ताकि वो भारत के खिलाफ अगर नींद में भी सोचे ना तो उनके ख्वाब में भी हम बैठे नजर आने चाहिए। अजित दोवाल बिल्कुल ऐसे जिस तरह हमने उरे 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 इसके जिस्म వారమ్మా ఏంట్రా ఇది తగలబెట్టడమే మామూలు సూపర్ ఉంది అమ్మ బాబాయ్. సో దురంధర్ ట్రైలర్ వచ్చేసింది 4 నిమిషాలట భయ్యా ఏద్రా బాబు అని ఫీలింగ్ వస్తుందన్నట. అంటే లైక్ ఎప్పుడు రావాల్సింది మధ్యలో ఏదో ట్రాజిక్ ఇన్సిడెంట్ జరిగిందని చెప్పేసి దాన్ని బాడీ పోస్ట్పోన్ చేశారన్నట్టు. సో ఐమ్ రియల్లీ రియల్లీ ఎక్సైటెడ్. ఇది అఖండ 2 తోటే రిలీజ్ అవుతుంది మనకి. అఖండ 2 అండ్ దురంధర్ సారీ రెండు ఒకటే రోజు రిలీజ్ అవుతుంది December 5th నాడు. సో ఐఎమ్ ఎక్సైటెడ్ అంటే టీజర్ చాలా చాలా బాగుంటాయి, మస్త్ అనిపించింది. సో దీంట్లో వీళ్ళు ఏం చేస్తారో చూడాలి. 4 minutes అంట. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ వాచ్ దురంధర్ ట్రైలర్. సో యా ఆదిత్యదార్ కమ్ ఆన్ హెల్ప్ మీ. 1971 के जंग के बाद पाकिस्तान में बड़ा उदास सा माहौल था। मैं 6 साल का रेडियो सुन रहा था। उस वक्त जिया उल हक ने एक ऐसी बात बोली जो मेरे जहन में गड़ अच्छा Bleed ఏందది? India with 1,000 cuts। बिल्कुल ऐसे जिस तरह हमने उरे 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 इसके जिस्म पे इतने छोटे छोटे से सुराख बनाए ना, इससे उरे बदतर हालत करूंगा मैं उस मुल्क की। what the hell man. लेकिन आज का बिस्मिल्लाह इसके साथ। చూపిస్తావా ఎందుకో పోయి వాయమ్మా. आप हैं मेजर इकबाल ISI से। इनकी मर्जी के बगैर पाकिस्तानी सियासत का एक पत्ता भी नहीं हिल सकता। इकबाल साहब जिस पर मेहरबान हो जाए ఒరే రే చూపిస్తారా అనేది उनका मुस्तकबिल बदल जाता है। ఓకే స్పై ఇండియన్ స్పై. सर मुंह तोड़ने के लिए मुट्ठी बंद करना जरूरी है। वी मस्ट इन्फिल्ट्रेट द वेरी कोर ऑफ टेररिज्म इन पाकिस्तान ताकि वो भारत के खिलाफ अगर नींद में भी सोचे ना तो उनके ख्वाब में भी हम बैठे नजर आने चाहिए। అజిత్ దోవాల్ అజయ్ సన్యాల్ చేశారు అదన్నీ. ఓకే 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 और जो वादा किया गया उसे भूलने की गुस्ताखी मत करना। मान डकैत की दी हुई मौत बड़ी कसाई नुमा होती है। उरे 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 what the hell man. एपेक्स प्रेडेटर रहमान डकैत. बहुत साल पहले ना एक शैतान और एक जिन जबरदस्त सेक्स हुआ। 9 महीने बाद जो पैदा हुआ उसका नाम पड़ा चौधरी असलम। संजय दत्त. ओके द जिन चौधरी असलम. अगर मेरे साथ दगाबाजी की ना तो मारने से पहले तुझे रणवा बना दूंगा। టోటల్ ఏరేటెడ్ పో. आपको खस्सी December వీళ్ళందరినీ మనోడు ఎట్లా ఆపుతాడు. अगर तुम लोगों के पटाखे खत्म हो गए तो मैं धमाका शुरू करूं। రాంపాల్ కన్నా ఓకే సింగ్ 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 కమ్ ఆన్. రే wrath of God మ్యూజిక్ కత్తర కొట్టిండు పో. ఓకే సార్ ఓకే అవుతుంది ఫిలిం వెళ్ళి చూడ్డమే. వారమ్మా ఏంట్రా ఇది వెళ్ళిపోవడమే తగలబెట్టడమే మామూలు సూపర్ ఉంది అమ్మ బాబాయ్. కేక్ ఉంది అంటే కొన్ని షార్ట్స్ చూస్తుంటే పిచ్చి లేచిపోతుంది. ఏం తీసిర్రా మీరు అని ఫీలింగ్ వస్తుంది నాకు. ఒకటి కొన్ని చూద్దాం ఇప్పుడు. అంటే ఇక్కడ లైక్ ఒకటి కాల్ ఇట్ ఇది అజిత్ దోవాల్ భయ్య. అజిత్ దోవాల్ గారు అజయ్ ఒకటి కాల్ ఇట్ అజయ్ సన్యాల్ చేశారు. సో ఆబ్వియస్లీ మనకు తెలుసు ఎవరు తీస్తున్నారని చెప్పేసి. వి నో హూ ఈజ్ ఆర్ ప్రైడ్ ఆఫ్ అవర్ ఇండియా. నిజంగా మామూలు కాదు అది. ఇది ఖచ్చితంగా మన హనీ ట్రాప్ సిచ్యువేషన్ అనమాట. అమ్మాయిని పడేయాలి అమ్మాయితో లైక్ ఐ థింక్ సంజయ్ దత్ కూతురు అనుకుంటేవే. సంజయ్ దత్ ఆర్ నార్మల్గా ఉంటుంది కదా వాళ్ళ కూతురు అనుకుంటున్నాను అయితే మాత్రం. అండ్ ఈ షార్ట్ లైక్ ఇప్పుడు నేను చూపిస్తే కరెక్ట్ లేదు తెలియదు కానీ అలా కొట్టిండు లైక్ ఒకటి కాల్ ఇట్ ఇఫ్ యూ కెన్ సీ తల పగిలింది. ఎన్నిసార్లు వాళ్ళ కొట్టిండు అంటే మనకు ఒకటే షాట్ చూపించారు కానీ అట్లా చాలా ఉన్నాయి అన్నట్టు. సో ఏ రేటెడ్ స్టఫ్ బాగుంది, చాలా బాగుంది. ఐఎమ్ హ్యాపీ. అంటే లైక్ బ్రో ఇఫ్ యూ వాంట్ టు గో గన్స్ బ్లేజింగ్ నేను వెళ్తున్నా గన్స్ బ్లేజ్ చేస్తున్నా అని కథలు పడుతుంది. ట్రిగర్ నొక్కుతున్నా, బుల్లెట్స్ వదులుతున్నాను, ఒత్తి పారదొప్పడమే అట్లే ఉండాలి. సినిమాలో కూడా అలానే చూపిస్తున్నారు. సో ఐఎమ్ హ్యాపీ. నాకు ఉంది భయ్యా, నాకు బడి క్వాలిటీ మన ఆదిత్యదారి మీద నమ్మకం ఉంది. ఎందుకంటే ఉరి చాలా బాగా తీసాడు. ఉరిలో ఏది నిజం ఏదో దానిలో ఎంత సినిమాటిక్ చేసినా అవసరం లేదు. ఇట్ వాజ్ అ రియల్లీ గుడ్ మూవీ టు వాచ్.
మస్తు అనిపిస్తుంది. అది ఆ ఎమోషన్ వస్తుంది ప్రతి 2 నిమిషాలు. నరుకున కొడుకుని, కొట్టున కొడుకుని, సంపున కొడుకుని అనే ఫీలింగ్ వస్తుంది మనకి. సో దాన్ని మళ్ళీ తీసుకొస్తే హ్యాపీయే. అందులోనూ ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా చేస్తున్నారు అనిపిస్తుంది. అండ్ యూ హ్యావ్ ఫెంటాస్టిక్ యాక్టర్స్ ఎక్సెప్ట్ సంజయ్ దత్. సంజయ్ దత్ పక్క పెట్టు. అంటే ఆయన కూడా ఒకప్పుడు చాలా మంచి యాక్టరే, కాకపోతే లైక్ ఆయనకు మంచి డైరెక్టర్ దొరకాలి. ఆయన జస్ట్ ఎక్స్ప్రెషన్స్ బాగా పలికించే డైరెక్టర్ దొరికితే హ్యాపీ. మన లెక్క విలన్స్ లెక్క వాడకుండా ఉంటే సరిపోతుంది. ఆయన పక్క పెట్టేస్తే యూ హ్యావ్ అర్జున్ రాంపాల్, యూ హ్యావ్ ఆయన పేరేట కరెక్ట్గా మళ్ళీ మర్చిపోయినా ఇప్పుడే కాబట్టి అక్షయ్ ఖన్నా, యూ హ్యావ్ అక్షయ్ ఖన్నా, యూ హ్యావ్ ఆర్ మాధవన్, యూ హ్యావ్ రణ్వీర్ సింగ్ బా. ఇక చూడు తొక్కుతాడు, ఇంకేం లేదు, సింగ్ కొడతాడు, మామూలు కొడతాడు. ఐ థింక్ లైక్ దిస్ వాస్ సపోజ్ టు బి ద స్టార్ డ్రివెన్ ఫిల్మ్ దట్ వాట్ ఈస్ రణ్వీర్ సింగ్ కి కావాల్సింది. ఈ షాట్ పగిలింది, బాంబ్ వెళ్ళింది, లైక్ సూసైడ్ బాంబింగ్ ఇదే ఆ కొడుకులో. రియలీ హ్యాపీ టు సీ వాట్ ఇట్స్ గోయింగ్ టు బి. సీరియస్లీ అంటే లైక్ మనోడు అక్కడికి వెళ్ళి మెల్లిమెల్లిగా ఒక్కొక్కరిని లేపారు. ఎండుకు వచ్చిన తర్వాత అందరూ చచ్చిపోతారు నా ఫీల్. అంటే మనకి ఇప్పుడు చూపించిందంతా కూడా ఏమి చూపెట్టలేదు, జస్ట్ ఇంట్రడ్యూస్ చేసిన క్యారెక్టర్స్. అక్షయ్ ఖన్నా ఎవరు, వాళ్ళ పేర్లు ఉన్నాయన్నమాట. ఫస్ట్ అర్జున్ రాంపాల్ అయితే మాత్రం టూ మచ్ బ్రో, అది టూ మచ్. అదైతే మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయాలి 1000 కట్స్ అన్న తర్వాత ఇది చూసుకుంటే లైక్ ఇది ఇట్లా పీ కూడా ఆల్రెడీ మనకి చెప్తున్నా కదా వాళ్ళు దే ఆర్ షోయింగ్ దాట్ టోటల్ బాడీ అంతా కుచల్ అయిపోవడం అండ్ ఎవ్రీథింగ్. సో ఐమ్ ఎక్స్పెక్టింగ్ పీకేస్ అనేది అది చూపిస్తారు అనుకుంటున్నాను. అయితే మాత్రం మేబీ డమ్మీ ఉంటుంది, డమ్మీ తర్వాత ఆర్ఎల్స్ ప్రాస్థెటిక్ పెట్టేసి చేస్తారనిపిస్తుంది. సో ఐఎస్ఐ వీడు తర్వాత సపరేట్ వీళ్ళందరూ ఉంటారు బ్రో. అండ్ పాకిస్తాన్లో ప్రతి నా కొడుకు అంతే, అంటే లైక్ సిటిజన్ అంటున్నాను కాదు, ప్రతి ఒక్కరికి చిన్నప్పటి నుంచే నేర్పించేది ఏంటో తెలుసా, ఇండియా ఈజ్ ద ముస్లిం వాట్ ఈస్ ఏ ఎనిమీ నేషన్. ఇండియాలో ఉన్న వాళ్ళందరూ కాఫీర్లే, అందరినీ చంపారు. నీ హిస్టరీ, నీ బతుకు పుట్టిందే ఇండియాని చేయడం వాట్ ఈస్ ఏ నాశనం చేయడానికి. అట్లనే చూపిస్తారు వాళ్ళ బుక్స్లో కూడా అలానే ఉంటుంది, వాళ్ళ హిస్టరీ అలానే పండిస్తారు, వాటి చేపిస్తూ ఉంటారు. 1971 వాళ్ళు కొన్ని సిచ్యువేషన్స్లో 1970 మనం గెలిచిన వాళ్ళు చూపిస్తూ ఉంటారు. ప్రాపగాండా ఎట్లా చూపిస్తారంటే వాళ్ళ ఓటములు ఏవి లేవు, మనం పుట్టింది అండ్ ఆల్సో మనం ఇక్కడ బతికింది, చచ్చిపోయేది కూడా అల్లా కోసమే చచ్చిపోతున్నాము. ఇండియాని వాట్ ఈస్ నామరూపం లేకుండా చేయాలని చెప్పేసి ఒక ఇండాక్ట్రిన్ ఇచ్చే పెంచుతూ ఉంటారు పిల్లలను. సో ఇట్స్ బీన్ లైక్ 1971 కాదు కదా, 1947 నుంచి అంతే, 1947 నుంచి అంతే వాళ్ళు. సో లైక్ ఇప్పుడు మనం అనుకుంటే పాకిస్తాన్ బయటకు వచ్చిన తర్వాత పాకిస్తాన్ మనుషులు అంతా మంచిగా ఉంటుంది, సేమ్ సబ్ కాంటినెంట్ ఉంటుంది. బట్ వాళ్ళకి చదువు చూపించే ఉంటుంది చూసినా మనకి ఇప్పుడు చేస్తే మనకి బ్రిటిష్ వాడు ఒక రకమైన సిలబస్ చేసేసి వదిలేసిపోయింది కదా. మనకి ఇప్పటికీ ఇన్ని దరిద్రాలు అయిన తర్వాత 78 years అయిన తర్వాత అదే సిలబస్ అవుతా వస్తున్నాం మనం. ఇంకా ఇంప్రూవ్ కావాలి. మన ఛత్రపతి శివాజీ ఎంతో గొప్ప వాళ్ళు ఉన్నారు. వాళ్ళెవరి హిస్టరీ అంత బాగా చూపెట్టరు. ఏదో నేను గ్రాడ్యుయేషన్లో ఆర్ఎల్స్ ఇంటర్మీడియట్ తర్వాత అని చెప్పట్లే, స్కూల్ నుంచే సరే చెప్పట్లే. మనకి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అవన్నీ నేర్పిస్తూ ఉంటారు, కానీ ఏం జరిగింది, మన దేశంలో పుట్టిన గొప్ప వీరులు ఎవరు, గొప్ప మనుషులు ఎవరు, దాని గురించి ఎక్కువ చెప్పరు. అంతా బ్రిటిష్ వాళ్ళు ఒక నేరేటివ్ సెట్ చేసిర్రు, దాన్నే ఫాలో అవుతున్నాం. నేను ఇప్పటికీ లైక్ 2014 తర్వాత అనేది మారుతుంది అనుకున్నా, కానీ ఇంకా మార్పేది రాలేదు. అదొకటి నాకు అనిపిస్తుంది. సినిమాలు కొంచెం హెల్ప్ చేస్తున్నాయి, బట్ స్టిల్ లైక్ నిజాలు ఎంత ఇచ్చినా కానీ అది డ్రామటైజ్ చేస్తే ఖచ్చితంగా అది ఏది నిజం ఏది కాదు ఆ ప్రాపగాండా అనేస్తారు. బుక్స్ మీదనే లేదు, మనకి నిజాలు చెప్పలేకపోతున్నాం, వాళ్ళు అబద్ధాలు చెప్పి నేర్పిస్తున్నారు పిల్లలకి. సో అక్కడి నుంచే స్టార్ట్ అయింది, కింద నుంచే ప్రతి ఒక్కరి దగ్గర గన్స్ ఉండాలి. దగ్గర 1975 1985 దాకా ఆ మధ్యలో నేను చదివిన దాని ప్రకారం, ఒకవేళ నేను తప్పు అయితే కరెక్ట్ చేయండి, పాకిస్తానీ కొన్ని ఏరియాస్లో కొన్ని సిటీ మార్కెట్స్లో గన్స్ ఇట్లా కిలోల బుల్లెట్లు అమ్ముతూ ఉంటారు. బుల్లెట్లు గన్స్ AK-47 రెడీ చేసి అమ్ముతూ ఉంటారు. టెర్రరిస్ట్ క్యాంప్ అయింది అది, దాన్ని ఫండ్ చేసింది అమెరికా. మిగతా ఆల్ఖైదా ఎలా వచ్చింది ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ మీద అటాక్ చేపించింది ఎవరు, వీళ్ళు ఇక్కడి నుంచి అక్కడ తయారు చేసి అక్కడ పంపించేది తాలిబాన్. సో అసలు అది వేరే ఉంటుంది అన్నట్టు. ఒకవేళ కనుక వీళ్ళు సరిగా పోర్ట్రే చేసి ఆ ఎమోషన్ రేకెత్తించారంటే ఇంకా మామూలు ఉండదు. ఉమ్మేస్తాం. ఐఎమ్ రియలీ హ్యాపీ, బాగా తీయండి చాలా, అంతగా ఇట్ ఫీల్స్ రియల్. ఏదైతే యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయో అన్ని రియల్ అనిపిస్తున్నాయి. లాస్ట్లో ఏదైతే టైర్ ఖాళీ వస్తున్నాడో అది మస్తు అనిపించింది. లాస్ట్లో ఏదో ఎగిరిపోయిందా, ఇది మస్తు ఉండదు. ఈ షాట్ ఉంటుంది, సింగ్ ఇప్పుడు వస్తున్నాడు, ఆ షాట్ అయితే మాత్రం మామూలు లేదు బ్రో, మస్తు అనిపించింది. ఇంకా అయితే దాని ఫిల్మ్ ఇది సూపర్ ఉంది, మామూలు లేదు. దే డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్ ఇన్ దిస్ మ్యాన్. అంటే లైక్ అది రియలే చేశారు. అది ఒక సపరేట్ అదొకటి ఉంటుంది, దాని పేరేంటి, ఒక క్రీమ్ ఏదో సంథింగ్ రాస్తే లైక్ చల్లగా ఉంటుంది మనకి, బట్ మంటకు వెళ్ళినా ఇంకా సంథింగ్ మన కారిడార్ క్రూ వాళ్ళు చేసిన చూసినప్పుడు మస్తు ఉంటుంది. బట్ రియలీ ఎక్సైటెడ్ టు సీ. సంజయ్ దత్
నాకు ఆదిత్య దార్ మీద నమ్మకం ఉంది కాబట్టి లైక్ ఇట్లాంటి క్యారెక్టర్స్ వస్తే చేస్తాడు, ఆయన బాగానే చేస్తాడు. సో ఐమ్ వెయిటింగ్ ఫర్ హిమ్ టు షైన్ ఆల్సో. సో చూడాలి. రణ్వీర్ సింగ్ మచ్ నీడెడ్ కమ్బ్యాక్ కొట్టాలి. ఐ థింక్ ఒకవేళ కనుక ఈ సినిమా బాగుంది అంటే మాత్రం ఇంకా ఆకాశమే వద్దనే ఫీలింగ్. అంటే ఒకవేళ R-rated అవన్నీ పెట్టుకొని కూడా ఇట్ క్యాన్ రియల్లీ 500 to 600 అని అనుకుంటున్నా. బాగా జరిగి సినిమా మీద మంచి బజ్ వచ్చి సినిమా జనాలు వెళ్తే మాత్రం 500 to 600 డ్రీమ్ రన్. దానికంటే ఇంకెక్కువ పోయే ఛాన్స్ ఉంది. సో ఐఎమ్ ఎక్సైటెడ్. మీకు ఎలా అనిపించింది చూసిన తర్వాత? నచ్చిందా నచ్చలే కింద కామెంట్స్లో చెప్పండి. నాకు పిచ్చి నచ్చింది. అండ్ ఐఎమ్ గోయింగ్ అఖండనా ఇదంటే ఇదే పక్క నాకు. మళ్ళీ అంటారు మళ్ళీ నువ్వు హిందూ బ్రో, సినిమాలో దేవుడిని అడ్డం పెట్టుకొని సినిమాలు తీయకంటే సినిమాని బాగా చూపిస్తే సరిపోతుంది. అఖండాలో నీకు అదంతా అంటున్నావు కాబట్టి బోయపాటి ఆల్రెడీ చూపించేసింది మనకేంటో సిచ్యువేషన్. నాకు ఆ సినిమా నాకు అది నచ్చదు కాబట్టి చెప్తున్నా. బట్ పాకిస్తాన్లో చేస్తున్నట్టు నాకు ఇంకేంట్రా హ్యాపీ రా నాకు ఇంకా ఒక్క. బట్ స్టిల్ మీ థాట్స్ ఎందుకు కామెంట్స్లో చెప్పండి. సబ్స్క్రైబ్ కొట్టేసామా ప్లీజ్, సబ్స్క్రైబ్ కొట్టేసి 83,000 దాటేసేద్దాం. వీ హ్యావ్ టు క్రాస్ 90,000 బై ది ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్. January వరకు మనం 90,000 దాటేసేద్దాం, కొట్టేద్దాం 100K. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.